గురించో లేదంటే బిజు జనతా దళ్ తీసుకునే నిర్ణయాలు ఇలాంటి రేపొద్దున ఇంకా పునరావృతం అవుతాయి. ఎన్డీఏ కూటమిలో వీళ్ళని చూసి బయటకు వచ్చే పార్టీలు నరేంద్ర మోడీకి ఇబ్బంది కలిగించే నిర్ణయాలు తెర వెనకైనా జరుగుతున్నాయి రాజకీయాలు. అంటే బేసిక్ గా ఒకటేంటంటే ఈ దఫా ప్రతిరోజు కూడా ఇబ్బంది ఉంటది, ప్రతి బిల్లు సందర్భంగా ఇబ్బంది ఉంటది, వెనక ముందు ఆలోచించుకోవాలి, ఒత్తిళ్లు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ తో ఏదైనా పని చేయించుకుంటున్నా అంటే తెలుగుదేశానికి కోపం వస్తుంది, అలాగని చెప్పి ఇక్కడ వదిలిపెట్టేది ఏం లేదు ప్రాక్టికల్ గా. అంటే అక్కడ చూడాలి కదా పని, అదే కదా ప్రతి అంశంలో కూడా ఇష్యూస్ వస్తాయి. కాకపోతే సాధారణ పరిపాలనకి ఏ ఇబ్బందులు రావు, సాధారణ బిల్లులకి ఏ ఇబ్బందులు రావు. వాళ్ళు పెట్టాలనుకున్న యూనిఫామ్ సివిల్ కోడ్కో ఎన్ఆర్సీ అమలు కంటే ఆల్రెడీ చట్టం చేసేసారు కాబట్టి అమలే, దాంట్లో ఇంకా కొత్తగా చేయక్కర్లేదు, రాజ్యసభలో కూడా ఆమోదం పొందేసింది. యూనిఫామ్ సివిల్ కోడ్ కొత్తగా తెద్దాం అనుకున్నారు, దాని లాంటప్పుడు జగన్ లాంటి వాళ్ళు కూడా ఎదురు తిరుగుతారు, ఎవరు మద్దతు. కాబట్టి అట్లాంటి ఈ 5 ఏళ్లు పక్కన పెడతారేమో. ఐఎన్డీఏ బలం పెరుగుతుందనే సంకేతం ఎంతవరకు చూడొచ్చు? ఖచ్చితంగా ఇప్పుడు సుదీర్ఘ పరిపాలన చూసినప్పుడు ఆటోమేటిక్ గా అవతల ఉన్నటువంటి, అంటే ఎప్పుడు ఒక మూసగా ఉండదు కదా వ్యవస్థ అనేటువంటిది, కొంత తేడా ఉంటుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల అన్నటువంటిది స్వతంత్ర ఎదుగుదల కాకుండా కూటమి ఎదుగుదలగా అవుతుంది.